టీవీ న్యూస్ కి స్వాగతం. తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం మోపరగుండు గ్రామంలో ఉప సర్పంచ్ సన్నలింగమ్మ తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్పర్సన్ లోకేష్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎం లింగప్ప, శివకుమార్, పునీత్, రాజు, కృష్ణమూర్తి, పుట్టలింగప్ప, బజ్జప్ప, చిదానంద, హనుమంతప్ప, రాయప్ప, కిరణ్ కుమార్లు కూడా పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎంపీఎస్ న్యూస్ రిపోర్టర్ పి. ప్రతాప్ మడకసిర. సబ్లైన్ వైసీపీకి ఉప సర్పంచ్ రాజీనామా మద్దతు పలికిన గ్రామ ప్రజలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారములు. ఈ మీడియా సమావేశం ఏమనగా మా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేస్తూ ప్రస్తుతంగా ఉప సర్పంచ్గా మేము ఎన్నికయ్యాము. ఇప్పుడు మన 2024 ఎలక్షన్ వచ్చినది కాబట్టి ఇందులో మేము పార్టీ నుంచి రాజీనామా చేయాలి అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రస్తుత మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఎలక్షన్లో ఎన్నికైనప్పటి నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఈర్లకప్ప గారు క్యాండిడేట్గా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నుంచి ఇప్పటి వరకు మాకు ఈర్లకప్ప గారిని ఎలక్షన్లో పోటీగా చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి సెలక్షన్ చేసిన తర్వాత నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి సమాచారం లేనందున, ఎలాంటి గుర్తింపు లేనందున అందుకోసమే మేము పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నాము. ನನ್ನ ಹೆಸರು ಸಣ್ಣಲಿಂಗಮ್ಮ. ಗುಡಬಂಡ ಪಂಚಾಯತಿಗೆ ಉಪ ಸರ್ಪಂಚ್ ಆದಾಗಿದ್ದ ಇಲ್ಲೇ ತನಕ ನನಗೆ ಯಾವುದೊಂದು ಗುರುತಿಂಪಿಲ್ಲ. ಇರ್ಲಕ್ಕಪ್ಪನ ಎಲೆಕ್ಷನ್ಗೆ ಅಂತ ನಿಲ್ಲಿಸ್ಕೊಂಡಂಗಿದ್ದ ಇಲ್ಲಿವರೆಗೂ ಯಾವುದು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಇಲ್ಲ ನನಗೆ. ಅದರಿಂದ ನಾವು ರಾಜೀನಾಮಾ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ಪಾರ್ಟಿಗಷ್ಟೇ. మోపురగుండు గ్రామంలో ఉప సర్పంచ్ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మన ఉప సర్పంచ్ యొక్క ఆవేదన మనము విన్నాము. ఏ రోజు కూడా మనకు పార్టీలో గుర్తింపు లేదు. ఏ రోజు కూడా మనకు పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ మాకు గౌరవం ఇచ్చింది లేని ఒక బాధతో, ఆవేదనతో ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఉంది అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా దళితులని గౌరవిస్తున్నారు, ఏ రకంగా దళితుల్ని హింసిస్తున్నారు, ఏ రకంగా దళితుల్ని రాజకీయ పరంగా అణగదొక్కుతున్నారు, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా పరంగా కావచ్చు, ఏ రకంగా ఈరోజు అడగదొక్కుతున్నారు అనేది ఒక ఉదాహరణకు మాత్రమే ఈరోజు ఉప సర్పంచ్ గారు. ఎందుకంటే ఈరోజు గుడిబండ పంచాయతీలో దాదాపుగా మేజర్ పంచాయతీ కనీసం ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఆమె కూడా చెప్పుకోకుండా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆమె కూడా తెలియకోకుండా నిర్ణయం తీసుకుంటూ మాకేమాత్రం గౌరవం లేదని ఆమె బాధపడుతూ ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ ముఖ్య నాయకులు. దాంతోపాటు దళితుల్ని అణగదొక్కడమే కాకోకుండా ఏ ఒక్కరు కూడా రాజకీయ నాయకులు ఎదగకూడదు అనే ఒక సదుద్దేశంతో ఈ 5 మంది నాయకులు కంకణం పెట్టుకున్నారు. మొన్నటి రోజు మనము పార్టీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటన చేస్తే దానిని ఉద్దేశించి వాళ్ళు కొద్ది మందితో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినారు. దాంట్లో కొద్దిమంది నాయకులు వాళ్ళ స్థాయి ఏందో ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోవాలా. కనీసం వాళ్ళే ఎన్నిసార్లు ఇదే గుడిబండ ముఖ్య నాయకుడిని తిట్టుకున్నారు, మీ నోటి ద్వారా ఆ నాయకుడిని ఏమేమి వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడినారు,
మీకు తెలుసు, నాకు తెలుసు, ఈ గుడిబండ ప్రజలకందరికీ కూడా తెలుసు. కానీ నిన్నటి రోజు ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమం రాలేదు, ఒక్క మీటింగ్ రాలేదు. అలాంటి వాళ్ళు కూడా మాట్లాడటం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఇలాంటి వాళ్ళని ఎన్ని చెప్పించినా, ఆ నాయకుడు మెప్పు కోసం వీళ్ళు ఎంతమంది ఇలా మాట్లాడినా, ఈ గుడిబండ మండలంలో ఈ అగ్రకులస్తుల కొద్ది మంది పెత్తందారితనాలు ఉన్నటువంటి వాళ్ళను, పెత్తందారులను ఖచ్చితంగా ఈసారి భూస్థాపితం చేస్తాము. ఇది ఇంతటితో ఆగది. రాజీనామాలు అనేది దాదాపుగా మడకశిర తాలూకాలో ఉన్నటువంటి అన్ని దళిత వాడల్లో కూడా కొద్ది రోజుల్లోనే ఇలాంటి రాజీనామాల యొక్క పర్వము ఊపందుకుంటుంది. మీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరిగే ప్రసక్తి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. దళితులు కూడా ఈ కాలంలో ఎవరు మీలాంటి మాటలు విని అమాయకులు లేరు. ఈ కాలంలో చాలా మందికి అవేర్నెస్ ఉంది. ప్రతి ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు దళితులకే పెట్టి మీరు గొడవలు సృష్టిస్తే దాన్ని ఎవరు ఒప్పుకోరు, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు కూడా, నాకు తెలిసినంత విధంగా. అందువల్ల ఇలాంటి చౌకాబారు విధానాన్ని మాడితే మీకు మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్లకు నేను తెలియజెప్తూ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చిన మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.